పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లోడు. అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మనకు మన ఇంట్లో పిల్లలు, ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి, ముందుకెళ్ళే వ్యక్తి. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో ఆ పిల్లోని చాలా ఇబ్బందులు ఆ రోజు విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లోకి భూములు తీసేయడం, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితి కూడా చూశాను. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి, ఏం అవసరం లేదు అని చెప్పి, ఏమో వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మాకు మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి పిల్లోడికి అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడం, ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, ఆలోచించి చేయగలిగిన వ్యక్తి, అంతో ఇంతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఈరోజు ఫోటోల్లో పొద్దున్నే చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన, కేసులు పెట్టినా, కేవలం శ్రీరామ్ మీద నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు, ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు అన్ని రకాలుగా ప్రజలు తట్టుకున్నాడు. ఈరోజు చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. గతంలో కూడా మాకు ఈరోజు దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు, 4 రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతామని చెప్పి మాట్లాడడం, ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలు బెదిరింపుల్లే ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి, ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉంది. అంటే ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది. ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే. కానీ ఏదేమైనా మన ఇంట్లో పిల్లలు, ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఒక విషయం ఆలోచన, మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లలు, మీకు అంతో ఇంతో మీ కుటుంబాలకు పనిచేసిన కుటుంబాలు అవన్నీ, నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది, నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు, మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది. కానీ అటువంటి పిల్లోడు నచ్చ చెప్పుకునే పరిస్థితి ఈ రకంగా ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు. దాన్ని ఏదైనా సరే, ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా, ఎస్పీ గారికి కావచ్చు, ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఊరంతా కూడా కళ్ళ ముందు మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి పోతుంది.
ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ చేస్తాము. దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా చెప్పుకుంటూ బయటకు వస్తారు. వాళ్ళకి ఆ సమస్య, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య వల్ల జరిగింది, ఆ సమస్య వల్ల జరిగింది అంటారు. కానీ మాకు తెలిసిన మహేశ్వర్ రెడ్డి అయితే భయపడేవాడు కాదు. ఊళ్ళో వాళ్ళకి తెలిసిన మహేశ్వర్ రెడ్డి భయపడేవాడు కాదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కళ్ళారా చూసాము. ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము. కానీ ఈ రకంగా ఈరోజు శవం ఎక్కడ పడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది. ఫేస్బుక్లో కూడా అక్కడ జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇది చేశారో అవన్నిటిని కూడా తీసుకోవాలి, అవన్నిటిని కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్గా విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా, పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సమస్యను పైదాకా తీసుకెళ్లి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగుదేర్చడానికి సిద్ధంగా ఉంది. వాటెవర్ మేబీ సాయిరెడ్డి అంశం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇతను వ్యతిరేకించినారు. వాళ్ళ ముందు చూస్తే వీళ్ళు పోయేవాళ్ళు కావచ్చు, ఉండేవాళ్ళు కావచ్చు, ఇట్స్ నాట్ బిగ్ డీల్ అని నేను అనుకుంటున్నా. ఇంట్లో సొంత చెల్లినే ఇతని నాశనాన్ని నిరంతరం కోరుకుంటా ఉంది. అది చంద్రబాబు కన్సర్నర్లో ఉండో లేకుంటే ఇంకోరు కన్సర్నర్లో నడిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ ముందరనే వాళ్ళనే ఎదుర్కొని ఇవన్నీ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. బేసిక్ ఒకటి మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ కుతంత్రాలకు కావచ్చు అసలు హద్దే ఉండదు. హీఈస్ ద వన్. వాళ్ళను అడ్డుకట్ట వేసి ఒక రెసిస్టెన్స్ చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు ఆలోచించుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యక్తి లేకున్నా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీకి హద్దులు ఉండేదా? ఒక పార్టీ నిర్మాణం కానీ, ఒక పార్టీ సంస్థాగంగా ఎదగాలంటే ఐడియాలజీ మీద ఎదగాలి. సరే, ఇప్పుడున్న చాలా పార్టీలు అవన్నీ మర్చిపోయినాయి అనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మర్చిపోయినాయి నా ఫీలింగ్ అయితే. సో అందుకే మీరు చూసినారంటే ఒక్కరి కోసం దేశంలో ఎక్కడా ఉండదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు సోదరులతో పాటు అదేవిధంగా జనసేన, టీడీపీ, బీజేపీ, దేశంలో రాహుల్ గాంధీ, మోడీ కొట్లాడుకుంటున్నా కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళిద్దరు కలిసినారు. అన్ని పార్టీలు ఒకరు సైడ్ ఏకమైనారు అంటే దట్స్ నథింగ్ బట్ ఇక్కడ అంత బలమైన నాయకుడు ఉన్నాడు, బలమైన నాయకత్వం ఉంది కాబట్టి అంతమంది ఏకమైనారు. డెఫినెట్గా వి విల్ మళ్ళీ గెట్ బ్యాక్ అవుతామని నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. సరే, ఇంకా పార్టీలు మారేవాళ్ళు లేకుంటే ఉండేవాళ్ళు ఈ ఐడియాలజీ వాళ్ళకు, నా ఐడియాలజీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో, వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి ఉంది కాబట్టి నేను ఈ విధంగానే సేల్ అవుతున్నాను. కొంతమంది ఆపర్చునిటీస్గా ఇక్కడ పదవులు పొంది అక్కడ పోయిన వాళ్ళు మళ్ళీ మారుతూ ఉండొచ్చు, దానికి మనం ఏం చేసేకేం లేదు. కానీ బట్ ప్రతి ఒక్కరికి ఒక ఐడియాలజీ ఉండాలి. నువ్వు ఒకరి పార్టీని నమ్మినాము అంటే అది జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు. అటువైపు నమ్మినాము అంటే అది చంద్రబాబు యొక్క సిద్ధాంతాలు, లేకుంటే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికే కానీ చెప్పిన మాట మీద ఒక పూట ఉండేది, ఇంకో పూట ఉండదు. ఈ రోజు మాట్లాడే మాట రేపటికి ఉండదు. ఇప్పుడు తిరుపతిలో చూసినాము, తిరుపతిలో ఎంత కావాలంటే దాన్ని అంత బర్స్ట్ పట్టించినారు. తిరుపతి యొక్క మొత్తం దాని యొక్క ఇంపార్టెన్స్ అందరినీ కూడా వీళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి చెడిపోయింది కదా. లడ్డులో కొవ్వు ఉందంటారు, అనిమల్ కొవ్వు ఉందంటారు, అది ఉంటారు, ఇది ఉంది అంటారు. సో డెఫినెట్గా ఒక మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న కూడా ఎవరో చెప్పారు సిబిఎన్ దావోస్ మీద అని. పాపం దావోస్ మీద మనం అన్న ప్రతిసారి పెట్టుబడుల కోసం అంటుంటాం. నేను చంద్రబాబు నాయుడు ఎంత నీట్గా చెప్పేశాడు, దావోస్ పోతే పెట్టుబడులు ఏడైనా వస్తాయా? ఇట్స్ ఒక ప్లాట్ఫామ్, అందరినీ కలవడానికి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పినారు. దానికోసం పాపం ఎన్టీవీ, ఎన్డీటీవీ, ఒక 2-3 మీడియా సంస్థలకు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే రాజకీయమో ప్రజాస్వామ్యమో కాదు, ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఎవడు సక్సెస్ఫుల్గా, కలరింగ్గా, నీట్గా చేస్తాడో హీఈస్ గోయింగ్ టు గెట్ సక్సెస్, అంతే, అంతకుమించి వేరేది ఏంటంటే. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, థ్యాంక్ యూ.